బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రైట్గా నాలాపై నుంచి ఒక రోడ్డు కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత 30 రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి, రోడ్డు పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ 10 నుంచి 15 నిమిషాల్లో రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని, నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాలా 4 కానాలు ఉంటే 4 ఓపెనింగ్స్ ఉంటే 3 ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి. ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలో నీళ్లు పోతున్నాయి. దీనివల్ల ఏమైంది, వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని తొలగించడంతో పాటు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైస్ పార్క్ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత 4 రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది. మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి ఈరోజు వచ్చి వారు ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినారు. 100 రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్నీ తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేరుగా బిహెచ్ఎల్ చౌరస్తా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. 100 రోజులలో ఈ పని పూర్తి కాని పక్షం లోపల ఖచ్చితంగా అవసరం అంటే ఒక ధర్నా కూర్చొనైనా ఇది సాధిస్తాం. అమీన్పూర్కి స్ట్రైట్ రోడ్ సాధిస్తాం. నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాని ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు, డ్రైన్ నీరుని అన్నింటినీ కూడా సెపరేట్గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి, అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి, బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. పెద్ద రోడ్లో దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీరంగూడ కమాన్ దగ్గర నుంచి రింగ్ రోడ్